హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. నేను పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ మరియు వీడియోకి మీరు స్పందించారు కాబట్టి ఈ రోజు నేను ఇలా మీతో మాట్లాడగలుగుతున్నాను. తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు నేను ఇలా ఉన్నాను అంటే కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. 7.5 సంవత్సరాల క్రితం యూట్యూబ్లో ట్రావెల్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నేను మొదటిగా స్టార్ట్ చేసిన ఛానల్లో 1.5 సంవత్సరం కష్టపడి వీడియోస్ చేశాను. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల ఛానల్ మోనటైజేషన్ అవ్వలేదు. ₹1 కూడా మనీ రాలేదు. ఆ తరువాత ఆ ఛానల్ డిలీట్ చేసి 2020 ఫిబ్రవరి 28వ తేదీన ఇప్పుడు నా ఛానల్ని స్టార్ట్ చేశాను. 30 రోజుల్లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత మోనటైజేషన్కి అప్లై చేశాను. 10 రోజుల్లోనే మోనటైజేషన్ అయ్యింది. అప్పటి నుంచి ఇక కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీకి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. 7.5 సంవత్సరాల క్రితం ₹45,000 యూట్యూబ్ మొదలుపెట్టాను. మన భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ సందర్శించడానికి బెస్ట్ ఆఫ్ ఇండియా సిరీస్ మొదలుపెట్టాను. అందులో భాగంగా 20 రాష్ట్రాలు, 6 యూనియన్ టెరిటరీస్ కవర్ చేశాను. వీటితో పాటు నేపాల్, శ్రీలంక, మలేషియా కూడా సందర్శించాను. ఒక్క భైరవకోన తప్ప మిగతా అన్ని ప్రదేశాలు ఒక్కడినే కవర్ చేశాను. భైరవకోన మా నెల్లూరుకి సమీపంలో ఉంటుంది. బైక్లో వెళ్ళాం. మన ఛానల్కి ఎటువంటి పార్ట్నర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ లేరు. ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాను. సో నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను, యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుంది, దానికి ప్రూఫ్స్ ఏంటి, వీడియోస్ ఎలా చేస్తాను, ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తున్నాను, ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అవి షేర్ చేసుకునే ముందు రీసెంట్ కాంట్రవర్సీ అప్డేట్ ఇస్తాను. దానితో పాటు నన్ను రెగ్యులర్గా అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాను. వెయిట్ లాస్ ఎందుకు అయ్యారు, ఎలా చేశారు, మన ల్యాప్టాప్ ఐఫోన్ పై చాలా రాజకీయాలు జరిగాయి, దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. అందరిలా కాకుండా ఇలా ఎందుకు వీడియోస్ చేస్తున్నారు, కొన్ని వీడియోస్ ఇమేజెస్ తో ఎందుకు చేశారు, నువ్వు చేసే వీడియోస్ కి ఇన్కమ్ రాదు, వేరే వాళ్ళ వీడియోస్ ని యూస్ చేసుకుంటున్నావు, ఈ మధ్య ఆలయాల వీడియోస్ ఎక్కువగా చేయట్లేదు, ఎప్పుడు చేస్తారు, మీరు కూడా టూర్స్ కి తీసుకువెళ్ళొచ్చు కదా, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా సమాధానం చెబుతాను. ఆ తరువాత ఏం జరిగిందో చెప్పే ముందు అసలు నేను ఎందుకంత ఎమోషనల్ అయ్యానో చెప్పాలి. నేను ఇంతలా ఎమోషనల్ అవడానికి కారణం, ఒక మనిషికి ప్రైమ్ ఏజ్ 20 నుంచి 30 ఏళ్ళు అనేది ప్రైమ్ ఏజ్. ఏది సాధించాలన్నా, ఏది చేయాలన్నా అది ముఖ్యమైన ఏజ్. నాకు 22 ఏళ్ల వయసులో క్లస్టర్ హెడేక్ వచ్చింది. అది ఎంత తీవ్రంగా, ఎంత బాధాకరంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. దాన్ని సూసైడ్ హెడేక్ అని కూడా పిలుస్తారు. ఆ బాధ తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. ఒక్కసారి ChatGPT లేదా గ్రోక్ లో క్లస్టర్ హెడేక్ అని కొట్టండి, దాని గురించి పూర్తి సమాచారం వస్తుంది. పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఆ బాధను భరిస్తూ 2.5 సంవత్సరం గడిపాను. ఈ 2.5 సంవత్సరాల్లో చాలా హాస్పిటల్స్ తిరిగాను, చాలా మంది డాక్టర్లకు చూపించాను. అలా 2.5 సంవత్సరాలు గడిచాక మాకు తెలిసిన అన్న, వంశీ అన్న, చెన్నైలోని విజయ హాస్పిటల్లో దీపక్ అర్జున్ దాస్, ప్రముఖ న్యూరాలజిస్ట్, ఆయనకి చూపించారు. ఆయన చెక్ చేసి మెడిసిన్స్ ఇచ్చారు. 6 నెలలు వాడిన తర్వాత తగ్గింది. అది తగ్గిన 2-3 నెలలకి ఫేస్ పెరాలసిస్ వచ్చింది. ఫేస్ మొత్తం ఒకవైపుకు వెళ్ళిపోయింది. మాట సరిగ్గా వచ్చేది కాదు. చెవులో విపరీతమైన నొప్పి. మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాం. ఆయన చెక్ చేసి మళ్ళీ మెడిసిన్స్ రాసిచ్చారు. 6 నుంచి 9 నెలలు వాడిన తర్వాత కొంచెం నార్మల్ అయింది. పూర్తిగా తగ్గడానికి సంవత్సరం పైనే పట్టింది. మళ్ళీ 2-3 నెలలకి ఐ పెరాలసిస్ వచ్చింది. కన్ను మొత్తం రౌండ్ గా తిరిగిపోయింది. నల్లగుడ్డు లోపలికి వెళ్లి తెల్లగుడ్డు బయటకు వచ్చింది. విపరీతమైన నొప్పి, దానితో పాటు డబుల్ విజన్, ప్రతిదీ 2గా కనిపించేది. దానికి 6 నుంచి 9 నెలలు మెడిసిన్స్ వాడిన తర్వాత కొంచెం నార్మల్ అయింది. మళ్ళీ పూర్తిగా తగ్గడానికి సంవత్సరం పైనే పట్టింది. ఆ తరువాత మళ్ళీ 2-3 నెలలకి ఈ నెక్ వీక్నెస్ వచ్చింది. నెక్ ఇలా ఉండేది కాదు, మొత్తం ఇలా నిలిచేది కాదు. ఈ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళితే MRI స్కాన్ తీసి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందని చెప్పారు. మెడిసిన్స్ వాడి చూద్దాం, తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మళ్ళీ సేమ్ పెయిన్ కిల్లర్స్, ఇంకా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉండేవాడిని. ఎలా అంటే ఇలా మనం నెక్ ఇలా కదిలిస్తే మొత్తం నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇలా ఉండేది. ఈ బాధలు అనుభవిస్తూనే నేను స్టాక్ మార్కెట్ లో చేసేవాడిని. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో
ఈక్విటీస్ డెరివేటివ్స్ లో సర్టిఫికేషన్ చేశాను. ఆ రోజుల్లోనే నాకు 84% వచ్చింది. ఆ తర్వాత నేను స్టాక్ మార్కెట్ లో ఎర్న్ చేసిన అమౌంట్ తో 50,000 పెట్టి టెక్నికల్ అనలిస్ట్ సర్టిఫికేషన్ చేశాను. ఆల్మోస్ట్ 3 years వరకు స్టాక్ మార్కెట్ లో వర్క్ చేసి ఎర్న్ చేసేవాడిని. మా ఫాదర్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ టైంలో స్టాక్ మార్కెట్ లో ఉన్న మనీ మొత్తం తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ లో అమీర్పేట్ దగ్గర SEO సంజయ్ అతని దగ్గర సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకున్నాను. వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. వీడియో ఎడిటింగ్ అడోబీలో నేర్చుకోలేదు కానీ ఫిల్మోరాలో వీడియో ఎడిటింగ్ చేయాలో నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత వెబ్సైట్స్ మెయింటైన్ చేసేవాడిని. అలా కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకునేవాడిని. జాబ్కి వెళ్తే ప్రాబ్లం ఏంటంటే ఈ పెయిన్ వచ్చినప్పుడు వర్క్ చేయలేకపోయేవాడిని. సో మనం సరిగ్గా చేయలేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఆపరేషన్ చేయడానికి మనీ లేదు. దీంతో 5 సంవత్సరాలు ఇలా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఇలాగే గడిపేవాడిని. ఆ మధ్యలో టీబీ వచ్చింది. యాక్చువల్గా టెస్ట్ చేస్తే టీబీ అని రాలేదు. 2-3 సార్లు చేసినా రాలేదు. కానీ పొట్ట మొత్తం వాటర్ వచ్చేసాయి. అది మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్సా లేదా ఇంకేమైనా ప్రాబ్లమా తెలియదు కానీ ఆ టీబీకి వాడాల్సిన కోర్సు వాడారు. తర్వాత తగ్గింది. ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తుండగా 5 సంవత్సరాల తర్వాత నా సర్వైకల్ స్పాండిలోసిస్ కి ఆపరేషన్ చేయించారు. అప్పటికే నాకు 31 ఏళ్ళు వచ్చాయి. ఆపరేషన్ అయిన 1.5 సంవత్సరానికి నాకు కొంచెం కుదుటపడింది. అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇలా నా జీవితంలో అతి ముఖ్యమైన 10 ఏళ్ళు. ఆ తరువాత 45,000తో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను. ఆ ఛానల్ పై 1.5 సంవత్సరం కష్టపడితే దానికి మొనటైజేషన్ అవ్వలేదు. మళ్ళీ ఆ ఛానల్ని డిలీట్ చేసి ఇప్పుడున్న ఛానల్ని స్టార్ట్ చేశాను. 6 సంవత్సరాలు కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఇలా ఒక్కొక్క ఇటుక పేర్చుకొని చేసుకున్న నా ఛానల్ని తీసేయాలని, నేను ట్రావెల్ చేయకుండా ఇంట్లో కూర్చోవాలని, చేస్తే చంపేస్తామని ఇలా బెదిరించారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ జీవితంలో ఒక ప్రైమ్ ఏజ్ 22 నుంచి 32 ఏళ్ళు అనారోగ్యంతో గడిచిపోయింది. 7.5 సంవత్సరాలు కష్టపడి ఒక ఛానల్ని నిర్మించుకున్నారు. దాన్ని వేరే వాళ్ళు లాగేసుకోవాలనుకోవటం, ఏకంగా నా ఉనికే లేకుండా చేయాలనుకున్నారు. మీరే ఆ పొజిషన్లో ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి చెప్పండి. నాకు ఇప్పుడు కలిగిన అనుమానం ఏంటంటే గతంలో జరిగిన అనారోగ్యాలన్నిటికీ కూడా ఏదో కారణం ఉంది. ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది, దాన్ని సాల్వ్ చేసుకుంటాం. కానీ వెంటనే ఒకటి పోయిన తర్వాత దాని ట్రీట్మెంట్ తీసుకోవటం, మళ్ళీ ఇంకోటి రావటం, దాని ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇంకోటి రావటం. అలాంటి సిచ్యువేషన్లో నేను అంతా ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది. ఇక చెప్పకపోతే నన్ను ఉంచరు అనే ఉద్దేశంతోనే నేను చెప్పడం జరిగింది. మీరు కూడా దానికి తగినట్టే స్పందించారు కాబట్టే నేను ఈరోజు ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏం జరిగిందంటే February 2 మలేషియా ట్రిప్ కంప్లీట్ చేసుకొని వీడియో షూట్ చేసుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాను. హైదరాబాద్ లో గచ్చిబౌలి సమీపంలో ఎయిర్బిఎన్బిలో హౌస్ తీసుకున్నాను, సింగిల్ బెడ్రూమ్ హౌస్. అక్కడ కూడా నన్ను ఫాలో చేయడం జరిగింది. అందుకే నేను నాకేదైనా జరిగితే దానికి కారణం మా మేనమామే అని వీడియో పోస్ట్ చేశాను. అది జరిగిన 3 రోజులకి మా మదర్ కాల్ చేశారు. మా మదర్తో పాటు సిస్టర్ కూడా ఉన్నారు. నేను స్టే చేసిన ఇంటికి సమీపంలోనే ఉన్నాము, వచ్చి కలవమని కాల్ చేశారు. 3-4 రోజుల నుంచి హైదరాబాద్ అంతా తిరుగుతున్నాము. ఆ వీడియో పెట్టిన తర్వాత మాకు గొడవలయ్యాయి, నెల్లూరు నుంచి వచ్చేసాము అని, ఇక్కడే తిరుగుతున్నాము అని ఏదో చెప్పారు. సో నాకేంటంటే వాళ్ళే ఉన్నారా, వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనేది క్లారిటీ లేదు. కాబట్టి నేను వెళ్ళి కలవలేదు. కాకపోతే తరువాత నాకు తెలిసింది ఏంటంటే నేను స్టే చేస్తున్న ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న అపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారు? నేను ఇక్కడే ఉన్నానని వాళ్ళకి ఎలా తెలుసు? అంటే నన్ను ఎవరో ఫాలో చేస్తున్నారు, లేదా నా మొబైల్ని లేదా ఇంకేదైనా ఎక్విప్మెంట్స్ని ట్రాక్ చేస్తున్నారు. కేవలం మా అమ్మ చెల్లెలు మాత్రమే ఉన్నారా, వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలియదు. ఒకసారి గట్టిగా కాల్ చేసి మాట్లాడదామని కాల్ చేసి మాట్లాడాను. ఎందుకున్నారు ఏంది అంటే ఏదో నీకు హెల్ప్ చేయడానికే వచ్చాం అది ఇది చెప్పారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారం 10 రోజులు ప్రతిరోజు ఫోన్ చేసి ఎందుకు చేశారు, మీకు ఎలా తెలిసింది ఏంటి అని అడిగితే మా మామయ్యే ఈ అడ్రస్ ఇచ్చి ఇక్కడే ఉన్నాడు వెళ్ళండి అని పంపించాడని చెప్పారు. ఇక ఆ తర్వాత డైరెక్ట్ గా ఏమీ ఫాలో చేయడం అలా చేయలేదు, కానీ ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. చేసుకునేవాడిని, ఇంకేం చేయలేము మనం కూడా. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో డాక్టర్ని కలిశాను. ఆయన చెప్పింది ఏంటంటే దీనికి మనం చేయగలిగింది ఏమీ లేదు, నువ్వు తినే ఆహారం తాగే నీళ్ళల్లో ఏమీ కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. టాబ్లెట్స్ చేంజ్ చేస్తున్నారన్నావు కదా, ఇకపై బాటిల్స్ లో ఉన్న టాబ్లెట్స్ వాడొద్దు, స్ట్రిప్స్ ఉన్న టాబ్లెట్స్ మాత్రమే వాడు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు.
అది తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదని ఆయనే చెప్పారు. సో అదే ఫాలో అవుతున్నాను. మళ్ళీ అల్యూమినియం పాయిజనింగ్ టెస్ట్ చేయించాను. ఆ తర్వాత నార్మల్ లెవెల్కే వచ్చేసింది, ఆల్మోస్ట్ తగ్గింది. ఆ తర్వాత ఆరోగ్య గ్రామానికి వెళ్ళి వెయిట్ లాస్ అయ్యాను. ఇది జరిగింది. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నాకు అల్యూమినియం పాయిజనింగ్ అయింది. దీంతో మన వాళ్ళు మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి వెళ్ళమన్నారు. ఇంకొంతమంది ఇషా ఆదియోగి దగ్గరకు వెళ్ళమన్నారు. శివరాత్రి సమయం కాబట్టి ఇషా ఆదియోగిలో రూమ్స్ ఖాళీ లేవు. మంతెన గారి ఆశ్రమానికి కాల్ చేస్తే ఒక నెల రోజుల వరకు రూమ్స్ ఖాళీ లేవు, నెల తర్వాత కావాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి అని చెప్పారు. నాకు ఫుడ్లో ఏదో కలిపి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే విధంగా చేశారు అని చెప్పాను కదా, అది మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వులో పేరుకొని ఉంటుందట. వెయిట్ లాస్ అయితే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది అని ఆర్టికల్ చదివాను. దీంతో డాక్టర్ చదువుతున్న ఒక పర్సన్ని అడిగితే తను కూడా నిజమే అని చెప్పారు. దాంతో వెయిట్ లాస్ కోసం మన హైదరాబాద్లో ఉన్న ఆరోగ్య గ్రామానికి వెళ్ళాను. లక్ష్మణ్స్ ఆరోగ్య గ్రామం. అందులో ఒక హట్టు తీసుకున్నాను. రోజుకి 3,000, అంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే 1,500, కానీ నేను ఒక్కడనే తీసుకున్నాను. 28 రోజులకి 82,000 పడింది. ఇక బ్లడ్ టెస్ట్లు ఇంకా అవి అలా కొంచెం అమౌంట్ అయింది. అందులో 14 రోజులు డైట్ చేసి 6.7 కేజీలు తగ్గాను. ఇక డైట్ విషయానికి వస్తే 1 డే మీల్, రోజులో ఒక్క పూట మధ్యాహ్నం మాత్రమే భోంచేస్తాం. అది కూడా కార్బోహైడ్రేట్స్ లేకుండా తయారు చేసిన ఆహారం. నేను వెజిటేరియన్ మీలే తీసుకున్నాను. ఇవి కాకుండా కోకోనట్ ఆయిల్, నిమ్మకాయ రసం, మజ్జిగ, వెజిటేబుల్ సూప్ ఇవి ఉండేవి. వీటితో పాటు పొద్దున సాయంత్రం వాకింగ్ చేశాను. ఇది మంచిదా కాదా అనే రివ్యూ నేను ఇవ్వలేను, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. కొంతమంది ఒకేసారి అంత వెయిట్ తగ్గకూడదు, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. ఇంకొంతమంది ఏమీ కాదు అని చెప్పారు. సో దాని గురించి రివ్యూ ఇవ్వాలంటే డైటీషియన్ కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఇస్తారు. నా వరకు మాత్రం నేను అక్కడ 14 రోజులు ఉన్నాను, 6.7 కేజీలు తగ్గాను. అందరిలా వీడియోస్ చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు? అందరిలా వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే అర్థం, ఇలా పబ్లిక్ లో కెమెరా పట్టుకొని మాట్లాడకుండా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు. నేను మొదట్లో వీడియోస్ అలాగే చేశాను. ఒకసారి ఈ వీడియోస్ చూడండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా. ఈరోజు మనం లేపాక్షిని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. లేపాక్షిలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. సో వీలైనంత వరకు మీరు ఎర్లీ మార్నింగ్ హిందూపూర్ చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. మనకున్న ఓన్లీ ఆప్షన్ హరితారసాగర్, ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నది. చూశారు కదా, నేను ఇంట్రోవర్ట్ని, అంత త్వరగా ఎవరితో కలవలేను. కొన్ని రోజులు పరిచయం అయితే గానీ ఫ్రీగా మాట్లాడలేను. అలా పబ్లిక్ లో కెమెరా పట్టుకొని మాట్లాడాలంటే అంత కంఫర్టబుల్ గా ఉండేది కాదు. నేను అనుకున్న భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయేవాడిని. నేను ఒక 100 మాటలు చెప్పాలనుకుంటే దాన్ని 30-40 మాటల్లోనే కుదించేవాడిని. కొంత ఇన్ఫర్మేషన్ ఎగిరిపోయేది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయేవాడిని. అది నాకే నచ్చలేదు. దీంతో నా వల్ల కాదు, ఇక ఆపేద్దామా లేక కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. గతంలో టీవీల్లో ట్రావెలింగ్ మరియు టెంపుల్స్ పై కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చేవి. ఈటీవీ, మా టీవీ వీటిలో వచ్చేవి. అందులో ఒక యాంకర్ ముందుగా ఆ ప్రదేశం గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేవాళ్ళు. ఆ తరువాత ఆ ప్రదేశాన్ని చూపిస్తూ వేరే వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు. నా వల్ల కాదు అనుకొని వదిలేయటం కంటే ఇలా చేయొచ్చు కదా అని ఆలోచన వచ్చింది. దాంతో అలాగే నేను ప్రయత్నం చేశాను. ముందు ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశం గురించి పూర్తి సమాచారం తెలుసుకొని వీడియో షూట్ చేసుకొని ఇంటికి వచ్చి ఆ ట్రిప్ గురించి నా అనుభవాలన్నీ ఒక డైరీలో రాసుకునేవాడిని. ఆ తరువాత వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిట్ చేసేవాడిని. ఇప్పుడు డిక్టేషన్ అనే యాప్ వాడుతున్నాను. నేను మాట్లాడుతూ ఉంటే అదే రాసుకుంటూ వెళ్తుంది. అలా ఈ వీడియోస్ చేస్తూ వచ్చాను, సక్సెస్ అయ్యాను. ఇది నాకే కాదు, చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. పబ్లిక్ లో ఇలా మాట్లాడలేక చాలా మంది యూట్యూబ్ ఛానల్ చేయకుండా ఆపేసిన వాళ్ళు ఉంటారు. నా వల్ల కాదు, చేయలేను అనుకోకుండా వేరేగా ఎలా చేయొచ్చు అని ఆలోచించుకొని నాకు కన్వీనియంట్ గా ఉండే విధంగా నేను వీడియోస్ చేయటం మొదలు పెట్టాను. సో దీంతో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తో వీడియోస్ చేయగలిగాను. యూట్యూబ్ లో ఏమీ వ్లాగ్స్ ఇలాగే చేయాలి అని రూల్ ఏమీ లేదు. కాబట్టి మనకి కన్వీనియంట్ గా ఉండే విధంగా వీడియోస్ చేయొచ్చు. అలాగని నా ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు. చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి, నచ్చాలి. ఇమేజెస్ తో కొన్ని వీడియోస్ ఎందుకు చేశారు? నేను
ఇమేజెస్ తో వీడియోస్ ఎందుకు చేశాను, ఎటువంటి పరిస్థితుల్లో చేశానో మీతో షేర్ చేసుకోవాలి. మన ఛానల్లోని అబౌట్ సెక్షన్ లోకి వెళ్తే మన ఛానల్ ఎప్పుడు మొదలు పెట్టామో తెలుస్తుంది. 2020 ఫిబ్రవరి 28. ఇప్పుడు మీకు ఛానల్ అనలిటిక్స్ చూపిస్తాను. నేను ట్రావెల్ చేసి వీడియోస్ చేశానా లేదా ట్రావెల్ చేయకుండా ఇమేజెస్ తో పోస్ట్ చేశానా అనేది క్లారిటీ వస్తుంది. 2020 ఫిబ్రవరి 28 మొదటి వీడియో మంత్రాలయం, తరువాత అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం, హార్స్లీ హిల్స్, లేపాక్షి, మహానంది, యాగంటి, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ, అలా వరుసగా తిరుమల, తిరుపతి, బ్రహ్మంగారి మఠం, గండికోట, బాసర, భద్రాచలం వరుసగా చూసుకోండి. అన్ని వీడియోలు చేసి పెట్టినవి. ఇమేజెస్ తో ఎప్పుడు చేశాను? ఏప్రిల్ 26, 2020 మొదటిగా హంపి వీడియో చేశాను. ఆ తరువాత వరుసగా చాలా వీడియోస్ ఇమేజెస్ తో చేశాను. ఎందుకు అనేది ఒక్కసారి మీరు ఆ టైంలో ఏం జరిగిందో తెలుసుకోండి. అది కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. బయట తిరగకూడదు, అన్ని పర్యాటక ప్రదేశాలు క్లోజ్ చేశారు. ఆల్మోస్ట్ 5-6 నెలలు క్లోజ్ చేశారు. ఆ సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడియోస్ చేయలేను అని కమ్యూనిటీ పోస్ట్ పెడితే మన వాళ్ళు టూర్ ప్లాన్ వీడియోస్ చేయండి, కరోనా తర్వాత మేము వెళ్ళడానికి యూస్ఫుల్ గా ఉంటుందని సజెస్ట్ చేశారు. అప్పుడు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంచుమించుగా ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు అంతే. అప్పటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, కొంతమందికైనా అర్థమవుతుంది. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు కవర్ చేసిన ట్రిప్స్ అన్ని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తో ఇమేజెస్ తో టూర్ ప్లాన్ చేశాను. తరువాత కరోనా ఆగిపోయింది, మళ్ళీ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఎప్పుడు ఇమేజెస్ తో వీడియోస్ చేయలేదు. అది కూడా 5 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. నేను సక్సెస్ అయిన తర్వాత ఇవి చూపించి నన్ను బ్యాడ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ట్రావెల్ చేయకుండా వీడియోస్ చేస్తాడు, ఇలా ఇమేజెస్ తో చేశాడు, మనిషి కనిపించకుండా చేస్తాడు, ఇలా చాలా చేశారు. నేను ఇలా చేయడం వల్ల కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళకి వ్యూస్ రావట్లేదని వాళ్ళని రెచ్చగొట్టడం. అప్పట్లో చాలా మంది ఫ్యాక్ట్స్ వీడియోస్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇలాగే ఇమేజెస్ తో చేసేవాళ్ళు. నేను చేసిన వీడియోస్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారమే చేశాను. ఇమేజెస్ తో వీడియోస్ చేస్తే ఎడ్యుకేషన్ వాల్యూ ఉండాలి. నా వీడియోస్ కి ఎడ్యుకేషన్ వాల్యూ ఉంది. ఇమేజెస్ తో వీడియో చేశానని యూట్యూబ్ కి తెలుసు. వీడియో చూసే వాళ్ళకి అవి ఇమేజెస్ లో ఉన్నాయని వాళ్ళకి తెలుసు. అయినా నాకు వాటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. మీరు 4K క్వాలిటీతో వీడియోస్ చేస్తే మీ వీడియోస్ చూడకుండా నేను ఇమేజెస్ తో చేసిన వీడియోస్ చూశారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులో లేదు. నేను ఇమేజెస్ తో చేసిన వీడియోస్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను 4K క్వాలిటీతో వీడియోస్ చేస్తే నా వీడియోస్ ఎందుకు చూడటం లేదు? తను చేసిన ఇమేజెస్ వీడియోస్ ఎందుకు చూస్తున్నారు అనే క్వశ్చన్ మీరు వేసుకుని ఉంటే మీకు సమాధానం దొరికేది. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నువ్వు చేసే వీడియోస్ కి ఇన్కమ్ రాదు, వేరే వాళ్ళ వీడియోస్ వాడుకుంటున్నావు. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక బ్యాచ్ మనల్ని నెగిటివ్ గా ప్రచారం చేయడానికి చాలా కష్టపడుతున్నారని. వేరే వాళ్ళ వీడియోస్ వాడుకుంటే వాళ్ళు ఎందుకు గమ్ముకుంటారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఏదో 1-2 వీడియోస్ అవ్వచ్చు. 250 వీడియోలు చేశాను. యూట్యూబ్ లో ప్రతి వీడియోకి కాపీరైట్ ఉంటుంది. సరే, ఆ వ్యక్తి నాకు కాపీరైట్ వేయలేదు అనుకోండి. యూట్యూబ్ లో రీయూజ్డ్ పాలసీ ఉంది. వేరే వాళ్ళ వీడియోస్ మనం వాడుకుంటే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. అంటే ఏంటి? ఆ వీడియోస్ కి ఇన్కమ్ రాదు, వేరే వీడియోస్ కూడా వ్యూస్ రాకుండా యూట్యూబ్ ఆపేస్తుంది. ఈ విషయం యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ తెలుసు. కానీ వీడియోలు చేయకుండా వీడియోలు చూసే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలని కొంతమంది నమ్ముతున్నారు కూడా. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ లో ప్రతి వీడియోకి కాపీరైట్ ఉంటుంది. వేరే వాళ్ళ వీడియోస్ మనం వాడుకుంటే ఎవ్వరూ గమ్ముగా ఉండరు. రెండోది, ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోయినా యూట్యూబ్ రీయూజ్డ్ కంటెంట్ అని చూపిస్తుంది. అంటే వేరే వాళ్ళ వీడియోస్ నువ్వు వాడుకుంటున్నావు, నీ వల్ల యూట్యూబ్ కి ఎటువంటి ఉపయోగం లేదు, కాబట్టి నీ వీడియోస్ కి రెవెన్యూ ఇవ్వము, నీ వీడియోస్ కి వ్యూస్ రాకుండా చేస్తామని యూట్యూబే చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, నేను చిన్న క్రియేటర్స్ ని ఎదగనీయకుండా చేశానంట. నేనేదో పెద్ద క్రియేటర్ అయినట్టు. నేను చిన్న క్రియేటర్నే. నేను ఒక వీడియో పెడితే 20,000 30,000 వ్యూస్ వస్తాయి. దీంతో ఇంకొక క్రియేటర్ ని తొక్కేయటం. కొంచెమైనా బుర్రా బుద్ధి ఉండాలి. ఆ పని ఎవరు చేయగలరు? MCN వాళ్ళు చేయగలరు, లేదా MCN లో ఉన్న క్రియేటర్ వాళ్ళ హెల్ప్ తో చేయగలడు. నేను MCN లో లేను, నేను ఇండివిజువల్ క్రియేటర్ని. లేదంటే పెద్ద పెద్ద నెట్వర్క్స్ చేయగలవు. ఎవరు? సుమన్ టీవీ, ఐ డ్రీమ్ ఇలాంటి పెద్ద నెట్వర్క్స్ చేయగలవు. నాలాంటి ఇండివిజువల్ క్రియేటర్ ఎవరు చేయలేరు. ఇండివిజువల్ క్రియేటర్ ఎలాంటి వాళ్ళు చేయగలరు అంటే
అన్వేష్ ఉన్నాడు. అన్వేష్ కి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది కాకుండా అదర్ సోషల్ మీడియా అకౌంట్స్ లో గ్రూప్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చేయగలరు. అంటే అన్వేష్ చేశారని చెప్పట్లేదు, అలాంటి వాళ్ళు చేయగలరు అని చెప్తున్నాను. నేను వీడియో పెడితే 20,000 30,000 మంది చూస్తారు. ఆ తర్వాత ఎవరైనా టూర్కి వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసుకొని ఆ వీడియో చూస్తారు. అలా నాకు తర్వాత వ్యూస్ వస్తాయి. నాకు వచ్చే ఈ 20-30 వ్యూస్తో ఎవరిని తొక్కేయగలను? కొంతమందికైనా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఈ మధ్య ఆలయాలు కవర్ చేయటం లేదు, ఎప్పుడు చేస్తారు? మన ఛానల్ ని ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు, మనం బెస్ట్ ఆఫ్ ఇండియా సిరీస్ చేస్తున్నాం. అందులో భాగంగా 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ సందర్శిస్తాం. ఈ సిరీస్ లో ఆలయాలతో పాటు చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు అన్నీ ఉంటాయి. యూట్యూబ్ లో తెలుగులో ఆలయాలు, చారిత్రక ప్రదేశాలపై డీటెయిల్డ్ వీడియోస్ చేసింది నేనే. నా తర్వాతే వేరే వాళ్ళు చేశారు. నాకు ఆలయాలన్నా, ఆలయ నిర్మాణం అన్నా చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తోనే ఈ వీడియోస్ అన్ని చేశాను. బెస్ట్ ఆఫ్ ఇండియా సిరీస్ పూర్తయ్యాక మళ్ళీ ప్రధాన ఆలయాలన్నీ మంచిగా డీటెయిల్డ్ గా చేద్దాం. బెస్ట్ ఆఫ్ ఇండియా సిరీస్ పూర్తయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టండి. చాలా మంది మీరు కూడా టూర్స్ కి తీసుకెళ్లొచ్చు కదా, మీతో ట్రావెల్ చేయాలని ఉంది అని చాలా మంది అడుగుతున్నారు. నాకు కూడా అలా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ దుబాయ్, మలేషియా, సింగపూర్, బ్యాంకాక్ టూర్స్ కి తీసుకువెళ్ళడానికి కొలాబరేట్ అవ్వమని చాలా మంది అడిగారు. కాకపోతే ఆల్రెడీ మన తెలుగు ట్రావెలర్స్ లో చాలా మంది చేస్తున్నారు. నాకు టెంపుల్ టూర్స్ కి తీసుకువెళ్ళాలని ఉంది. కాకపోతే ప్రత్యేకంగా టూర్ ఏజెన్సీ మొదలు పెట్టాలనే ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఒక మంచి టూర్ ఏజెన్సీతో కొలాబరేట్ అయ్యి చేయాలని ఉంది. మంచి టూర్ ఏజెన్సీ అంటే మంచి హోటల్స్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ మెయింటైన్ చేయగలిగిన వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేయాలని ఉంది. చూద్దాం, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. నా ల్యాప్టాప్ ఐఫోన్ పై చాలా రాజకీయాలు చేశారు. విత్ ప్రూఫ్స్ ఎవరు కొన్నారో చూపిస్తాను. ఈ ల్యాప్టాప్ చూశారు కదా, దీన్ని యూట్యూబ్ మనీ సేవ్ చేసుకొని 2023 మే నెలలో కొన్నాను. దీంతో పాటు ఐఫోన్ మరియు ఇన్స్టా 360 X3 కెమెరా కొన్నాను. మరియు దానికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నిటితో కలుపుకొని 3,50,000 ఖర్చు పెట్టాను. ఇది ఎప్పుడైతే కొన్నానో అప్పటి నుంచి నాకు టార్చర్ మొదలైంది. అది ఎంతలా టార్చర్ చేశారంటే ఇలా దీన్ని 2 ముక్కలు చేసేలా టార్చర్ చేశారు. మళ్ళీ 1,10,000 పెట్టి ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను. మరి ల్యాప్టాప్ లేకుండా వీడియోస్ ఎడిట్ చేయలేం కదా. మీరు యూట్యూబ్ లో మన ట్రావెలర్స్ ని చూసే ఉంటారు. చాలా మంది ట్రావెల్ ఎక్విప్మెంట్ కొన్నప్పుడు, ల్యాప్టాప్, ఐఫోన్ కొన్నప్పుడు, కెమెరా కొన్నప్పుడు ప్రత్యేకంగా వీడియో చేసి పెడతారు. నేను అలా వీడియో కూడా చేయలేదు. కేవలం ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో స్టేటస్ పెట్టాను అంతే. మన ఛానల్ అప్గ్రేడ్ చేయడానికి, మంచి వీడియోస్ చేయడానికి ఐఫోన్ కొన్నాను, ఇన్స్టా 360 X3 కెమెరా కొన్నాను, మంచిగా ఎడిటింగ్ చేయడానికి మ్యాక్బుక్ ప్రో కొన్నాను అని పోస్ట్ పెట్టాను. ఇక అప్పటి నుంచి నా పైన దారుణమైన కుట్ర జరిగింది. ఎంతలా టార్చర్ చేశారంటే అంతలా టార్చర్ చేశారు. నేను ట్రావెలింగ్కి వెళ్తాను, ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేసుకుంటాను. పెద్దగా ఎవరితో కలవను కాబట్టి నా వెనకే కుట్రలు చేశారు. ఈ ల్యాప్టాప్ ఎవరో కొన్నారని, వర్క్ చేసుకుంటానని తీసుకొని నేనే దొబ్బేశానని, ఇంకెవరో ల్యాప్టాప్ తీసి మనం డబ్బులు ఇస్తే నాకివ్వకుండా వాళ్ళే తీసిచ్చారని చెప్పారని, నా ఛానల్లో ప్రమోషన్స్ చేస్తానని డబ్బులు కలెక్ట్ చేశారట. ఇంకా ఎన్నో చేశారు. నేను యూట్యూబ్ లో ఎర్న్ చేసిన మనీతోనే కొన్నాను. దానికి ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఈ ల్యాప్టాప్, ఐఫోన్ 2 కూడా యాపిల్ ఇండియా వెబ్సైట్ లో కొన్నాను. అమెజాన్ కంటే 5,000 ఎక్కువ ఉన్నా కానీ ఇది ఒరిజినల్ వెబ్సైట్ కాబట్టి ఇందులోనే కొన్నాను. ఇది నేను ల్యాప్టాప్ కొన్న ఇన్వాయిస్. ఏ డేట్ లో కొన్నాను, ఎవరి పేరు మీద కొన్నానో చూసుకోవచ్చు. ఇది ఐఫోన్ కొన్న ఇన్వాయిస్. ఏ డేట్ లో కొన్నాను, ఎవరి పేరు మీద కొన్నానో చూసుకోవచ్చు. నా పాత OnePlus ఫోన్ ట్రేడ్ చేసి ఐఫోన్ కొన్నాను. ఐఫోన్ 1,20,000, OnePlus ఫోన్ కి 20,000 ఇచ్చారు. మిగతా ₹1,00,000 పే చేశాను. నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉంది. నా బ్యాంకు నుంచి యాపిల్ ఇండియాకి పేమెంట్ వెళ్ళినట్టుగా ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఎందుకు నా మీద ఇంతలా కక్ష పెట్టి ఇలా చేశారో నాకు తెలియట్లేదు. ఇక యూట్యూబ్ ఇన్కమ్. ఇప్పుడు మీకు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వస్తుందో చూపిస్తాను. ఇక్కడ మీరు డేట్ గమనించవచ్చు. ఫిబ్రవరి 28, 2020 నుంచి డిసెంబర్ 31, 2020. మనం ఛానల్ స్టార్ట్ చేసిన 40 రోజుల తర్వాత మానిటైజేషన్ అయ్యింది.
అంటే మొదటి నెల ఏప్రిల్లో $1.3, మే నెలలో $2.8. ఎందుకు మరీ ఇంత తక్కువగా ఉందంటే కరోనా టైంలో యాడ్స్ లేవు, అందుకే రెవెన్యూ కూడా లేదు. నాకే కాదు అందరికీ అంతే. జూన్లో 15, ఆ తర్వాత 40, 30 ఇంతే వచ్చింది. అక్టోబర్ నెలలో $210. ఇక్కడ నుంచి రెవెన్యూ పెరుగుతూ వెళ్ళింది. 480, తర్వాత 520. యాక్చువల్ గా ఇలా చూపించకూడదు, కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి చూపించాల్సి వచ్చింది. ఇది 2021వ సంవత్సరం $250 నుంచి $700 మధ్యలో ప్రతి నెల వచ్చింది. 2022వ సంవత్సరంలో $1000 పైనే వచ్చేది. హైయెస్ట్ $1600. 2023లో నాకు హైయెస్ట్ అమౌంట్ వచ్చింది. ఈ సంవత్సరంలోనే నేను ల్యాప్టాప్, ఐఫోన్, అదర్ కెమెరాస్ కొన్నాను. ఇంచుమించుగా 3.5 లక్షలు ఖర్చు పెట్టాను. 1500 నుంచి $2000 మధ్యలో రెవెన్యూ వచ్చేది. అంటే ఇంచుమించుగా 1,00,000 పైనే. ఇక ల్యాప్టాప్ తీసుకున్నానని పోస్ట్ పెట్టాను కదా, అప్పటి నుంచి కుట్రలు మొదలయ్యాయి. వ్యూస్ రానియకుండా చేశారు. అంతకు ముందు వరకు నేను వీడియో పెడితే 4-5 రోజుల్లో 1,00,000 వ్యూస్ వచ్చేవి. అప్పటి నుంచి ఒక వీడియో పెడితే 15,000, 20,000 వ్యూస్ వచ్చేవి. తరువాత ఎప్పుడో ఎవరైనా టూర్కి వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం వెతుక్కొని చూసేవాళ్ళు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసేవాళ్ళు. అలా తరువాత నాకు సెర్చెస్ లో వ్యూస్ వచ్చేవి. వీడియో పెట్టంగానే వ్యూస్ రాకుండా చేశారు. అయినా కూడా ఆ తరువాత నుంచి ఇంచుమించుగా నాకు ₹1,00,000 ఇన్కమ్ వచ్చేది. అయినా కూడా ఆ తర్వాత నుంచి నెలకి ఇంచుమించుగా ₹1,00,000 వచ్చేది. అది ఎలా అంటే ప్రతి నెల ఖచ్చితంగా 1,00,000 వస్తుందని కాదు. ఒక నెలలో నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తాను, వీడియోస్ పోస్ట్ చేయను. ఆ తర్వాత ఆ వీడియోస్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చి ఒక్కొక్కటి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను. ఇంకో నెలలో ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఒక నెలలో 60-70 వేలు రావచ్చు, ఇంకో నెలలో 1.5 లక్షలు రావచ్చు. అలా బ్యాలన్స్డ్ గా నెలకి ₹1,00,000 అలా వచ్చేది. ఇంకా మీకు తెలిసిందే కదా, రాజకీయాలు అలాగే ఉంటాయి, ఏం చేయలేం. నాకు వచ్చిన ఇన్కమ్ లో ముందు 20,000 ఇంటికి ఇచ్చేవాడిని, ఇంకా ఏమైనా అవసరమైనప్పుడు ఇచ్చేవాడిని. మిగతా మనీతో ట్రావెల్ చేసేవాడిని. అలా ఇంటికి ఇచ్చిన మనీ కాకుండా, ట్రావెల్ చేసిన మనీ కాకుండా 10 లక్షలు, 10 నుంచి 12 లక్షలు సేవ్ చేశాను. దేనికోసం అంటే కైలాస మానస్ సరోవరం మరియు ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్ళడానికి 10 నుంచి 12 లక్షలు సేవ్ చేశాను. కైలాస మానస్ సరోవరంకి వెళ్ళాలంటే ఇంచుమించుగా 2.5 నుంచి 3 లక్షలు అవుతాయి. మరో 7 లక్షలు ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం ఉంచుకున్నాను. మీకు తెలుసు, నేను వీడియో పెడితే నాకు తక్కువ వ్యూస్ వస్తాయి, 20,000, 30,000. మన ఇండియా వీడియోస్ కి ఏంటంటే సెర్చ్ చేస్తారు కాబట్టి నాకు తర్వాత వ్యూస్ వస్తాయి. ఇంటర్నేషనల్ వీడియోస్ కోసం ఎవరు సెర్చ్ చేస్తారో అంతమంది సెర్చ్ చేయరు. వచ్చే 20-30 వేల వ్యూస్ కి ఆ ఇన్కమ్ తో ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేయలేం. కాబట్టి బ్యాకప్ ఉండాలని కొంత అమౌంట్ సేవ్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా లాగిన్ ఐడీస్ అన్ని కాపీ చేసి పెట్టుకున్నారని. నా బ్యాంక్ అకౌంట్ లాగిన్ ఐడీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వెంటనే తీసుకోవచ్చు కదా, ఎందుకు ఆగారంటే ఓటీపీ కావాలి. ఓటీపీ వస్తే నా లాగిన్ ఐడి ఎవరి దగ్గర ఉందని తెలిసిపోతుంది. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. మీలో కొంతమంది కామెంట్ చేశారు, అంత అవసరం ఏమొచ్చింది, అన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెడతారని. వాళ్ళ డబ్బులు కాదమ్మా ఖర్చు పెట్టేది, నా డబ్బులే ఉన్నాయని చెప్పి నా డబ్బులతోనే నాకు స్కెచ్ చేశారు. అర్థమైందా? వీరి దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, ల్యాప్టాప్ లేపేయండి అని నా డబ్బులతోనే నాకు స్కెచ్ చేశారు. నా వెనకాల అలా మనుషుల్ని తిప్పి టెన్షన్ పెట్టి అటు ఇటు పరిగెత్తేలా చేసి ఆ డబ్బులన్నీ ఖర్చయ్యేలా చేశారు. నా వెనకే మనుషులు వస్తున్నారని వేరే దేశం వెళ్దామని వెంటనే శ్రీలంకకి టికెట్ బుక్ చేశాను, 30,000. మళ్ళీ నా వెనకే మనుషులు ఉండటంతో దాన్ని క్యాన్సిల్ చేశాను, డబ్బులు రాలేదు. అలా 2-3 సార్లు జరిగింది. ఎయిర్బిఎన్బిలో ఇల్లు తీసుకున్నాను, నెలకి 30-35 వేలు. నా పక్కనే వచ్చి ఉండేవాళ్ళు, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయేవాడిని. అలా డబ్బులు పోయేవి. అలా 4 లక్షలు పోగొట్టారు. ఆ ల్యాప్టాప్ కోసం వెనకబడటంతో ఆ ల్యాప్టాప్ పై కోపం వచ్చి ఇది చేశాను. మళ్ళీ 1,10,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నాను. ఆరోగ్య గ్రామానికి 82,000. ఇలా 60% ఇంచుమించుగా 6 లక్షలు వృధాగా ఖర్చు అయిపోయాయి. మిగిలిన అమౌంట్ కూడా నా ట్రీట్మెంట్ గా సరిపోతుంది. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఎడిటింగ్ చేసుకునేవాడిని, మనీ సేవ్ అయ్యేవి. ఇప్పుడు నేను మొత్తం హోటల్స్ లోనే ఉంటున్నాను, హోటల్స్ కే నా మనీ మొత్తం ఖర్చు అయిపోతున్నాయి. సో కక్ష, కుట్ర ఇలా ఉంటుంది. అలా కైలాస మానస్ సరోవరానికి వెళ్ళాలన్న నా ఆశ, ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్ళాలన్న కోరికను సర్వనాశనం చేశారు. ఇప్పుడు నాకు ఎటువంటి టార్గెట్స్ లేవు. లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో కొత్త ట్రిప్ లో కలుసుకుందాం.